నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అమ్మ ప్రేమను నాన్న మమకారాన్ని నోచుకోలేని దుస్థితి ఆ చిన్నారిది. అభం శుభం ఎరగని ఆ ఆడ శిశువుని అమ్మకానికి పెట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలను పుట్టగానే చంపేస్తున్నారు కూడా. కాస్తైనా జాలి లేకుండా అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. 3 నెలలు కూడా నిండని ఆడపిల్లను అమ్మకానికి ప్రయత్నించిన ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకురాలి గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఆడపిల్ల పట్ల ఇప్పటికీ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా ఎన్నో అమానుష సంఘటనలు జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారని 3 నెలల పసికందు అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమానవీయ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సుమారు 4.5 లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడంతో పక్కా ప్లాన్ ప్రకారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రామకృష్ణానగర్ కాలనీలో శోభారాణి ఆర్ఎంపీగా ఓ క్లినిక్ నడిపిస్తోంది. ఇటీవల శోభారాణికి బోడుప్పల్కి చెందిన శైలజతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ పిల్లల క్రయ విక్రయాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఓ స్వచ్ఛంద సంస్థ మహిళకు తెలిసింది. ఉప్పల్కి చెందిన స్వప్న షేక్ సలీం పాషాతో కలిసి విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి కొనుక్కొని వస్తారు. ఈ వ్యవహారంపై ఆ సంస్థ స్ట్రీమింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ లో భాగంగా తమకు నెలలు నిండిన ఆడపిల్ల కావాలని నిర్వాహకురాలను కోరారు. మొదట తమకు అలాంటి వ్యవహారాలు తెలియవని బుకాయించినా ఇందుకోసం 3 నెలల చిన్నారిని 4.5 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు ఇద్దరు సభ్యులు. ముందుగా 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత పాప సిద్ధంగా ఉంది, మొత్తం అమౌంట్ తీసుకురావాలని ఫోన్ వచ్చింది. పాప వయసు 3 నెలలు, మంచి రంగు ఉందని చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముతున్నారని నమ్మబలికారు. ఈ క్రమంలోనే ఫౌండేషన్ వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరువురు రంగంలోకి దిగారు. శోభారాణి శైలజను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. వీరికి సహకరించిన స్వప్న సలీంలను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ చిన్నారిని శిశు విహార్ కి పంపించారు. మరో క్రైమ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.